హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మామిడికాయ నిలవ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. ఇది 1 ఇయర్ పాటు నిలవ ఉంటుంది. పక్కా కొలతలతో ఈ వీడియోలో చూపించబోతున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా దీనికోసం 2 మామిడికాయలు తీసుకున్నానండి. మామిడికాయల్ని నీట్గా కడిగేసి ఒక క్లాత్తో తడి లేకుండా తుడిచేసుకోవాలి. తుడుచుకున్న తర్వాత ఇలా ముచ్చుకొని చాక్తో కట్ చేసేసుకొని వీడియోలో నేను చూపిస్తున్న విధంగా చాకుతో చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. మన అమ్మమ్మల కాలంలో అయితే కనుక చక్కగా మామిడికాయ ముక్కలు కట్ చేయడానికి కత్తి పెట్టి ఉండేది కదా. చాకుతో అయితే కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ముక్క అనేది తొందరగా కట్ అవ్వదు. టెంక్ పట్టింది అయితే కనుక బాగా అసలు కట్ అవ్వదండి. ఇలా నిదానంగా ముక్కలు కట్ చేసుకోవాలి. నేను మీకు తెలియడం కోసం 2 మామిడికాయలతోనే చూపిస్తున్నానండి. మామూలుగా అయితే 10-15 కాయలు పచ్చడి పట్టుకుంటారు కదా. ఇది సింపుల్గా 1-2 మంత్స్ అయితే మనం వాడుకోవచ్చు. ఈ విధంగా ముక్కలు కట్ చేసేసుకొని వీటిని తడి లేకుండా ఒక 2-3 గంటలు ఒక క్లాత్ మీద వేసుకొని పూర్తిగా ఆరనివ్వాలండి. ఎటువంటి తడి లేకుండా ఉంటేనే పచ్చడి అనేది నిలవ ఉంటుంది, బూజు రాకుండా ఉంటుంది. ప్రతి ముక్కకి ఇలా టెంకి పైన సన్నని పేపర్ లాంటి పొర ఉంటుందండి. ఆ పొరను మాత్రం తప్పకుండా తీసేయాలి. చూపిస్తున్నాను చూడండి. ఇలా ఈ విధంగా టెంకి పైన పల్చటి పొర ఉంటుంది. ఈ పొర ప్రతి ముక్కకి టెంకి పైన ఉంటుందండి. నీట్గా తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకొని పూర్తిగా ఆరిన తర్వాత ఈ ముక్కల్ని ఒక బౌల్లో వేసుకుంటున్నాను. ఏదైతే మనము ఒక 3 రోజుల వరకు కలపకుండా ఉండేటట్టుగా జాడీని కానీ ఏదైనా ఒక మందపాటి బౌల్ కానీ తీసుకోవాలండి. నేనైతే మట్టి పాత్ర తీసుకున్నాను. ఈ మట్టి పాత్రలో ఈ ముక్కలు వేసేసుకొని 250 ml ఆయిల్ వేసుకుంటున్నాను. పల్లి ఆయిలే వేసుకోవాలండి. పచ్చడి ఎప్పుడైనా కానీ పల్లి ఆయిల్తోనే పట్టుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలా పల్లి ఆయిల్ వేసేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా మెంతులు, ఆవాలు వేయించుకొని పౌడర్ చేసుకొని 3 టేబుల్ స్పూన్ మెంతులు, ఆవపిండి వేసుకుంటున్నానండి. ఇప్పుడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. సాల్ట్ అయితే 3 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మనం కావాలంటే 3వ రోజు ముక్కల్ని కలిపినప్పుడు చూసుకొని వేసుకోవచ్చండి. ఎక్కువైతే తీయలేం కాబట్టి తక్కువగానే వేసుకోవాలి. 3 స్పూన్లు అయితే వేసుకున్నాను. ముక్కకి బాగా కారం, ఉప్పు పట్టిన తర్వాత చెక్ చేసుకొని వేసుకోవచ్చు. కారం కూడా 5 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. అదేవిధంగా పొట్టు తీసుకున్న వెల్లుల్లిని ఒక 20 వేసుకున్నాను. వెల్లుల్లి ఫ్లేవర్ అనేది పచ్చడిలో చాలా బాగుంటుంది. ఇలా వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఒక గరిటెతో ఇప్పుడు ఈ కారం అంతా ముక్కలకి పట్టేటట్టు నిదానంగా కలుపుకోవాలండి. వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ముక్కలన్నింటికి కారం బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వెంటనే అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ బాగుందండి. ఒక 3 రోజులు మాత్రం తప్పకుండా ముక్క అనేది ఊరనివ్వాలి. మనం ఈరోజు కలిపాం కాబట్టి 2వ రోజు వదిలేసి 3వ రోజు మార్నింగే పచ్చడిని మరొకసారి కలుపుకొని
ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే 1 ఇయర్ ఉంటుందండి. ఈ విధంగా మూత పెట్టేసుకొని గాలి తగలని ప్లేస్లో ఒక 2 డేస్ అలా వదిలేసి 3rd డే రోజున మళ్ళీ ఒకసారి పచ్చడిని పూర్తిగా కలుపుకొని ఉప్పు, కారం, ఆయిల్ అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. టేస్టీగా ఉండే మామిడికాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.